వంటి ఆశీర్వాదము కొరకు ఆ జీవితాలను సమర్పించుకున్నాం. ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 2వ సంఘము గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి 11వ వచనం వరకు వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు. సత్యంలోకి, విశ్వాసంలోకి, జీవంలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. మా ఆత్మీయ నేత్రాలు తెరిచి తండ్రి ప్రేమను పొందుకోవటానికి, తండ్రి ప్రేమకు సాక్షులుగా జీవించడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, అనుమానాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తున్నాం. నీ సత్యాన్ని వినటానికి, అనుసరించడానికి, ఈ సత్యాన్ని వెంబడించడానికి పరిశుద్ధాత్ముడ మాకు సహాయం దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు దయచేస్తూ యేసు ప్రభు నామములో వాక్యపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైనటువంటి యోహానుకి అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత, ప్రకటన జ్ఞానంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము జరిగినటువంటి చరిత్ర గురించి తెలియజేస్తుంది. ప్రస్తుతం మానవ జాతిలో సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తుంది. భవిష్యత్తులో పరిస్థితిని తెలియజేస్తుంది. ఈ ప్రకటన గ్రంథం 7 సంఘాలకు ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు యోహానుకి దర్శనము ద్వారా బయలుపరిచారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కనిపించి దర్శనంలో చెప్పినటువంటి మాటలను, సత్యాలను యోహాను రాశాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన రీతిగా వాటిని రాశాడు. ఈరోజు మనం 2వ సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు స్మరణ అనేటువంటి సంఘము. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: మొదటి వాడను కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. క్రీస్తు వారి వాక్యం మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అపోస్తలుడైనటువంటి యోహాను పద్మాసు అనేటువంటి ఒక ద్వీపంలో చెరసాలలో ఉన్నాడు, బందీగా ఉన్నటువంటి సమయంలో, చెరసాలలో ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి ప్రత్యక్షత, ప్రకటన జ్ఞానము, దర్శనంలో యేసు ప్రభువు వారు కనిపించారు, తెలియచేస్తున్నారు. యేసు ప్రభువు వారు అనేక సత్యాలను తెలియచేస్తున్నారు. స్మరణ అంటే భోళము అని అర్థం. క్రీస్తు శకం 100వ సంవత్సరం నుంచి 313వ సంవత్సరం వరకు ఈ కాలంలో ఈ యొక్క సంఘము ఆసియా ఖండములో ఉన్నది. ప్రియమైనటువంటి సంఘం, ఆ రోజులలో ఈ యొక్క 7 సంఘాల్లో అనేక సంఘాలను అపోస్తలుడైనటువంటి పౌలు గారు స్థాపించినట్లుగా చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. చరిత్ర తెలియచేస్తుంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని సత్యాలను, ఈ యొక్క ప్రకటన గ్రంథంలోని సత్యాలను, 7 సంఘాలలో జరిగినటువంటి వాస్తవాలను, ఆనాటి పరిస్థితులను, సాంఘిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను తెలియచేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఇది రోమా సామ్రాజ్యానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక వాణిజ్య
మార్గాన్ని తెలియచేస్తూ ఉంటుంది ఈ యొక్క స్మరణ అనేటువంటి ప్రాంతం. ఈ పట్టణం బహు సుందరమైనది, చాలా అందమైనటువంటి పట్టణం. అనేక అందమైనటువంటి భవనాలు ఈ యొక్క పట్టణంలో స్మరణలో నిర్మించడం జరిగింది. విశాలమైనటువంటి రహదారులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో మనం చూస్తున్నాం కదా, రోడ్లు 5 లైన్లు ఒక్కొక్క ప్రక్కన ఉంటాయి కదా, 10 లైన్లు ఉంటాయి. ఆ రోజుల్లో ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ విశాలమైనటువంటి రహదారులు ఉన్నట్లుగా చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు స్మరణ అనేటువంటి ఈ యొక్క పట్టణంలో. అక్కడ విద్యాలయాలు ఉన్నాయి, అక్కడ అనేక మంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు యూదులు. అయితే వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నటువంటి సమయంలో అణచివేయబడ్డారు, వాళ్ళు హింసించబడ్డారు, అనేక శ్రమలు వాళ్ళు అనుభవించారు. అందుకని పరిశుద్ధాత్ముడు ఏమని తెలియచేస్తున్నాడు అంటే, నీలో శ్రమ ఉన్నది. ఎంతకాలం ఉన్నది? కొంతకాలమే ఆ శ్రమలు. 9వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు, నీ కష్టాన్ని నేను చూస్తున్నాను, నీ శ్రమను నేను చూస్తున్నాను, నీ యొక్క బాధను నేను చూస్తున్నాను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమను నేను ఎరుగుదును అంటున్నాడు. ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఆది సంభూతుడు, మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహానుకి బయలుపరుస్తున్నాడు. మొదటి వాడను కడపటి వాడను నై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. ఎవరు చెప్తున్నారు ఈ సత్యాన్ని? యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరికి? యోహానికి తెలియచేస్తున్నాడు. యోహాను ఏం చేయాలి? యోహాను విన్నటువంటి సత్యాన్ని, చూసినటువంటి సత్యాన్ని సంఘాలకు తెలియచేయాలి. ఆసియా ఖండములో ఉన్నటువంటి సంఘాలకు, ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో నలుమూలలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి తెలియచేయాలి. వర్తమానాన్ని దూత ద్వారా పంపించాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. సంఘపు దూతకు ఈ లాగు వ్రాయుము అని తెలియచేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సంఘానికి, సార్వత్రిక సంఘానికి నీవు సమాచారాన్ని తెలియచేయి. నీవు పొందిన విన్న సత్యాన్ని, నీవు తెలుసుకున్నటువంటి సత్యాన్ని, నీవు గ్రహించినటువంటి సత్యాన్ని తెలియచేయాలి అని తెలియచేస్తున్నాడు. అక్కడ స్మరణలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? దరిద్రత ఉన్నది. అక్కడ ఎలా ఉన్నది పరిస్థితి? శ్రమలు ఉన్నాయి. శ్రమలు ఎవరికి? యూదులకు శ్రమలు ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్ముడు ఏమని తెలియచేస్తున్నాడు అంటే, నీవు ధనవంతుడవే అని తెలియచేస్తున్నాడు. శ్రమలలో, కష్టములో, దారిద్ర్యతల్లో నీవు ధనవంతుడవే. యేసు ప్రభు కొరకు శ్రమలు పొందావు కాబట్టి, సత్యము కొరకు నీవు శ్రమలను అనుభవిస్తున్నావు కాబట్టి నీవు ధన్యుడవే అని సెలవిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నీవు ధనవంతుడవే, ఆత్మలో ధనవంతుడవు. ఆర్థికంగా ధనము లేకపోయినా నీవు ఆత్మలో ధనవంతుడవు అని తెలియచేస్తూ ఉన్నాడు. కొందరు యూదులు కాకపోయినా యూదుల వేషం వేసుకొని వాళ్ళు మనుషులను మోసపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అపవాది కొందరిని శ్రమల పాలు చేస్తూ ఉన్నాడు. అయితే శ్రమలు ఎంతకాలం ఉంటాయని చెప్పాడు పరిశుద్ధాత్ముడు? శ్రమలు 10 రోజులు మాత్రమే ఉంటాయని తెలియచేస్తున్నాడు. కొద్ది రోజులు మాత్రమే అని తెలియచేస్తున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఎన్ని రోజులు శ్రమ? 10 దినములు. ఆ స్మరణ అనేటువంటి సంఘానికి 10 దినాలు శ్రమలు ఉంటాయి అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమని తెలియచేస్తున్నాడు? సంఘానికి తెలియచేయి, నమ్మకముగా నీవు ఉన్నావు కాబట్టి నమ్మకముగా ఉండుము. నీవు నమ్మకంగా నీవు ఉండాలి. ఉంటే ఏం కలుగుతుంది? ఆ శ్రమలలో, ఆ కష్టములో, ఆ బాధలలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే నీకు బహుమానం కలుగుతుంది. ఏమిటి ఆ బహుమానం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి బహుమానం, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఓపికతో శ్రమలను అనుభవిస్తూ ఆ యొక్క శ్రమను క్రీస్తు కొరకు, సత్యము కొరకు నీవు అనుభవించినట్లయితే నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరికి? యోహానుకు తెలియచేస్తున్నాడు. విశ్వాసులకు కూడా ఎప్పుడైతే విశ్వాసులు నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తారో,
ప్రార్థన కలిగి జీవిస్తారో, యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి జీవిస్తారో, శ్రమలను సత్యము కొరకు యేసయ్య కొరకు శ్రమలను సహిస్తూ ఉంటారో, కుటుంబంలో, ఉద్యోగంలో, జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలను సహిస్తూ యేసయ్య కొరకు సత్యము కొరకు నిలబడతారో వాళ్ళు పొందుకునేటువంటి ఆశీర్వాదాలు అనేకం ఉన్నాయి. ఆత్మల సంపాదనలో పాలిభాగస్తులై ఉంటారో, ఆత్మల సంపాదనలో ఉంటారో వారికి అనేక రకాలైనటువంటి కిరీటాలు యేసయ్య సిద్ధపరిచారు. ప్రేమైనటువంటి సంఘమా, ఒకటి స్మరణ అనేటువంటి సంఘానికి ఇస్తాను నుంచి వాగ్దానం చేసినటువంటి కిరీటము, నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రేమైనటువంటి సంఘమా, ఈ విధంగా బహుమానాలు చాలా ఉన్నాయి. బహుమానాల కొరకు కష్టపడాలి. కృప ఉచితం, తండ్రి ప్రేమ ఉచితం, యేసయ్య శిలువలో అనుగ్రహించినటువంటి కృప ఉచితం, పరలోకం ఉచితం, నిత్య జీవం ఉచితం. కానీ బహుమానాల కొరకు శ్రమ పడాలి, కష్టపడాలి. శ్రమలు ఉంటాయని పరిశుద్ధాత్మను తెలియచేస్తున్నాడు. అయితే వాటన్నిటినీ కూడా నేను జయించి ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 33వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. John the Gospel chapter 16 verse 33. In me you will have peace. In this world you will find tribulation, but be of good cheer. I have overcome the world. పరిశుద్ధాత్ముడు ఏమని తెలియచేస్తున్నాడంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను యేసయ్య లోకాన్ని జయించి ఉన్నారు, పాపాన్ని జయించి ఉన్నారు, పాపాన్ని అంతము చేసి ఉన్నారు. అపవాది యొక్క క్రియలను, సాతాని యొక్క అధికారాన్ని సిలువలో అంతం చేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు మన ధైర్యం ఏమిటి అంటే, యేసయ్య పునరుత్థానపు శక్తి, యేసయ్య మాట, యేసయ్య పలికినటువంటి ప్రవచనం, వాగ్దానం ఈరోజు విశ్వాసికి ధైర్యాన్ని కలుగజేస్తాయి. బహుమానాల కొరకు సిద్ధపడాలి, యేసయ్య రాకడ కొరకు సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారి యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. ఆయన ఏ సమయంలో వస్తారో ఎవరికి తెలియదు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ లోకములో ఉన్న మానవులకు తెలియదు, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు తెలియదు. ఎవరికి తెలియనటువంటి సమయంలో ఆయన ఈ లోకంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఈ లోకములో పాపం విస్తరిస్తూ ఉంటుంది, అన్యాయం, అక్రమం విస్తరిస్తూ ఉంటుంది. ఎంత పాపం ఈ లోకంలో విస్తరిస్తుందో అంతకు అనేక వందల వేల రెట్లు కృప కూడా విస్తరిస్తూ ఉంటుంది. కృపలో మనం ఉన్నాం, కృప ద్వారా సామర్థ్యాన్ని పొందుకుంటాం, కృప ద్వారా బలవంతులం అవుతాం. అందుకే పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తూ ఉంటాడు, జీవములోకి సత్యములోకి నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడేనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైనటువంటి యేసయ్య నీకు వందనాలు. నీవు మరణించి తిరిగి లేచిన సజీవుడవు, రెండవసారి త్వరలో రాబోచున్నటువంటి రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు యేసయ్య నీకు వందనాలు. నీ పరిపాలనలో, నీ రాజ్యములో నివసించడానికి విశ్వాసులమైన మమ్మల్ని అందరినీ కూడా నీవు పిలిచినందుకు, ప్రత్యేకపరచినందుకు, నీ రాజ్యానికి వారసులుగా నియమించుకున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, యేసయ్య కృపను పొందుకోవటానికి, తండ్రి ప్రేమను పొందుకోవటానికి, యేసయ్య సారూప్యంలోకి మార్చబడటానికి, క్రీస్తు యేసు మనస్సు కలిగి జీవించడానికి, మేము విన్నటువంటి సత్యానికి సాక్షులుగా జీవించడానికి, సత్యమును ప్రకటించడానికి, సత్యమును వెంబడించడానికి పరిశుద్ధాత్మ నీవే సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, అపవాది యొక్క క్రియలను, సాతాను సర్వాధికారాలను యేసు ప్రభు నామములో మా జీవితాల నుండి, కుటుంబాల నుండి పారదలతో బయట బంధిస్తున్నాను. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. సమృద్ధి యేసయ్య నామములో కలుగునుగాక, జీవము యేసయ్య నామములో కలుగునుగాక, స్వస్థత యేసు ప్రభు నామములో కలుగునుగాక. నీ బిడ్డలు నిరంతరము నీ కొరకు సాక్షులుగా జీవించుదురుగాక. యేసు ప్రభుని ఒప్పుకొనుచు మేము విన్న సత్యాన్ని అందరికీ తెలియచేస్తామని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసయ్య నామంలో కలిసి ప్రార్థించి
ఆశీర్వాదాన్ని యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.